సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగోనప్పుడు విలువలు మాట్లాడకూడదు అని. ఎందుకు చెప్తా ఉన్నానంటే, పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్పీకర్ గారికి ఒక లెటర్ రాశాడు. 4 పేజీల లెటర్ రాశాడు. ఆ 4 పేజీల లెటర్లో ఏం రాశాడు, అతను బాగున్నప్పుడు మాట్లాడినటువంటి లెక్కలేంటి, బాగోనప్పుడు మాట్లాడుతున్నటువంటి విలువలేంటి అనేది ఒకసారి ఆ లెటర్ చూసి పాయింట్ పాయింట్ చదివి తెలుసుకుందాం. ఈరోజు రాశాడండి లెటరు. పులివెందుల నుంచి రాసినట్టున్నాడు. బెంగళూరు వెళ్ళాడు కదా పులివెందుల నుండి. టు ది హానరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అమరావతి ఆంధ్రప్రదేశ్. సార్, His Excellency the Governor of Andhra Pradesh constituted the 16th Legislative Assembly White GOMS number 28 dated 19/6/2024. I have been elected as the leader of the YSRCP Legislative Party in pursuance of the recent general elections held in May 2024. అతను లీడర్ ఆఫ్ ది వైఎస్ఆర్సీ పార్టీ అంటే వైఎస్ఆర్సీ శాసనసభా పక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఈయన కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. సంతోషం, వాళ్ళ హక్కు, బాగానే ఉంది. అయితే ఆన్ 21/6/2024 ది కస్టమరీ ట్రెడిషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటింగ్ ఓత్ టు ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ వాజ్ అండర్టేకెన్. 21వ తారీఖు ప్రమాణ స్వీకారాలు జరిగాయట. అవును, జరిగాయి, మనందరికీ కూడా తెలుసు. ది కన్వెన్షన్ ఆన్ పాస్ట్ ప్రాక్టీసెస్ విచ్ హ్యాస్ బీన్ ఫాలోడ్ ఫర్ ది సీక్వెన్షియల్ ప్రాసెస్ దేర్ ఆఫ్ వాజ్ యాజ్ అండర్. అంటే ఇదివరకట మనకి 1952లోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పడిన దగ్గర నుండి ఎలా జరిగింది ప్రొసీజర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. అదేంటంటే, ఫస్ట్ ది లీడర్ ఆఫ్ ది ఆగస్ట్ హౌస్ అంటే లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ప్రతిపక్ష నేత ప్రమాణ స్వీకారం చేశాడట అప్పటి వరకు. ది ఆనరబుల్ మినిస్టర్స్ ఇన్ ది క్యాబినెట్ అండ్ అదర్ ఎమ్మెల్యేస్. ఆ తర్వాత మంత్రులు, వారి తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారాలు చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. బాగానే ఉంది. ది ప్రొసీజర్ ఫాలోడ్ ఆన్ 21/6/2024 షోడ్ దట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ బీయింగ్ ది లీడర్ ఆఫ్ ది ఆగస్ట్ హౌస్ వాజ్ ఫస్ట్ అడ్మినిస్టర్డ్ ది ఓత్. Thereafter, the Council of Ministers were administered the oath. I was called upon to be administered the oath only after the honorable ministers. ఇతను ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి, ముందు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు, మంత్రులందరూ అయిపోయిన తర్వాత నన్ను పిలిచారు అంటాడు. అది ఆయన బాధ. ది అబోవ్ సీక్వెన్స్ లీవ్స్ మీ విత్ ఎన్ ఇంప్రెషన్ that there is already a decision taken not to grant the status of leader of opposition to me. ఇక్కడ కామెడీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి కామెడీ చేశారు. ది అబోవ్ సీక్వెన్స్ లీవ్స్ మీ విత్ ఎన్ ఇంప్రెషన్ దట్ దెర్ ఈస్ ఆల్రెడీ ఏ డెసిషన్ టేకెన్ నాట్ టు గ్రాంట్ ది స్టేటస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ టు మీ. ఇవన్నీ ఇట్లా జరిగిన తర్వాత ఆయన ఎప్పుడైతే మంత్రుల తర్వాత ఆయన పిలిచారో అప్పుడు ఆయనకు అర్థమైందట. ఏమని? నాకు వీళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఇవ్వట్లేదు అని. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ డెసిషన్ 21 జూన్ 2024 లీడర్ ఆఫ్ ది హౌస్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కలిసి 4 జూన్ 2024 జగన్మోహన్ రెడ్డి అని పిలువబడే నీకు అపోజిషన్ హోదా అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యారని చెప్పేసి నీకు తెలుసు. కానీ నువ్వు బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగోనప్పుడు విలువలు మాట్లాడుతున్నావు కాబట్టి మాకు తెలియదని నువ్వు అనుకుంటా ఉన్నావు. నీకు కూడా ఆ విషయం తెలుసు. నీకు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇవ్వంది చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేశారు. నువ్వు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ పులివెందుల శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రమే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి తెలుగు యువత తరపున నివేదిస్తా ఉన్నా. The term leader of opposition is a term of law having been statutorily defined in the specific application to the state of Andhra Pradesh. The term leader of opposition under the explanation provided under section 12B of the Andhra Pradesh payment of salaries. ఇదేదో అంత సోదిలే కానీ ఇదంతా పెద్ద పట్టించుకోవాల్సింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏడో వికీపీడియాలోనో గూగుల్లోనో కాపీ కొట్టుకొచ్చి పెద్ద పెద్ద పదాలు వాడారు. మరి ఈయన ఆ పదాలు పలకాలంటే మరి ఆయన నోరు తిరుగుతుందో తిరగదో కూడా తెలియదు. కాబట్టి ఇది ఫస్ట్ పేజ్ అనమాట. ఈ విధంగా ఫస్ట్ పేజ్ ముగిసింది. రెండో పేజీలో ఏం రాశాడో చూద్దాం. 12B ఈ ప్రొవిజన్స్ అన్ని ఇట్లా ఉంటాయి అని రాసుకొచ్చారు. ఇవన్నీ మనం చదివితే మనకు పిచ్చెక్కిద్ది. ఎందుకు పనికిమాలినాయి కాబట్టి ఈ లెటర్లో ఉన్న ఈ 2 పేజీలు ఉన్నాయన్నీ చదివితే మనకు పిచ్చెక్కిద్ది. ఇక్కడ ఇంపార్టెంట్ది ఒకటి మనం చూడాల్సింది ఉంది.
సో కనిపిస్తుంది కదా, ఇట్ ఈస్ ఇన్ ది పబ్లిక్ డొమైన్ దట్ ది ఆనరబుల్ స్పీకర్ in a conversation which has since been published on YouTube alluded to me as person defeated but not yet dead. ఈయనంట అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు చచ్చిపోలేదు అని అన్నాడట ఒక సందర్భంలో. ఆ తర్వాత అండ్ దట్ ఐ షుడ్ బి బీటెన్ అంటిల్ ఐ డై, ఇతన్ని చచ్చేదా కొట్టాలి అని అన్నారట. ఏ కాపీ ఆఫ్ ది వీడియో ఇస్ ఎన్క్లోజ్డ్. దానికి ఈ కాపీ జడ్జ్ చేశారంట. సరే అయ్యన్న పాత్రుడు గారు అన్నారు, సరే నువ్వు ఓడిపోయావు చచ్చిపోలేదు అయ్యన్న పాత్రుడు గారు అన్నారు అనుకుందాం. ఆ తర్వాత నిన్ను చచ్చేదా కొట్టాలని అయ్యన్న పాత్రుడు గారు అన్నారు అనుకుందాం. గతంలో నువ్వు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద ఉరేయాలి, చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపాలి అనేటటువంటి పదాలు వాడినటువంటి నువ్వు గతంలో లెక్కలు మాట్లాడి ఇప్పుడు విలువలు మాట్లాడటం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత నీ పార్టీ నుండి వచ్చినటువంటి ఒక ఈ వీడియో చూద్దాం. ఇడేదో మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. అరే బ్లాక్ క్యాట్ కమాండోస్ తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు ఫినిషా? సరే మీ స్పీకర్ గారండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా వినవించుకున్నారు. అప్పుడు గుర్తు రాలేదా ఇవన్నీ? మీరు కూడా చాలా సందర్భాలు అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద ఉడేయాలి, చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద కాల్చి చంపాలని చాలా సందర్భాలు అన్నారు కదా. వాటికి ఏం సమాధానం చెప్తారు? మీరు అయ్యన్న పాత్రుడు గారు అన్న మాటలకి రెసిప్రోకల్ గా ఈ వీడియో మీకు గుర్తు చేస్తారు అని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోవాలి. అయ్యన్న పాత్రుడు గారు అన్న మాటలకి మీకు ఖచ్చితంగా ఈ వీడియో కూడా చూసి అరే గతంలో మనం కూడా చాలా లుచ్చా కబుర్లు చెప్పామే, గతంలో మనం కూడా చాలా లుచ్చా మాటలు మాట్లాడేవే అనేది గుర్తు చేసుకోవాలి. మళ్ళీ లెటర్లోకి వెళ్దాం. వైఎస్ఆర్సీపీ హ్యాస్ సెక్యూర్డ్ ఎ ఓట్ షేర్ ఆఫ్ 40% ఇన్ ది రీసెంట్లీ కంక్లూడెడ్ ఎలక్షన్స్. ఐ ఓవ్ ఎ డ్యూటీ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు రిప్రజెంట్ దేర్ కన్సర్న్స్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది ఆగస్ట్ హౌస్. 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నువ్వు చాలామంది ప్రజలకి జవాబుదారీగా నువ్వు రావాలి. కరెక్ట్. ఇది ఎలా ఉందంటే, నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు అపోజిషన్ పార్టీ హోదా ఇవ్వండి, అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ నాకు ఇవ్వండి అని అంటే ఎలా ఉందంటే, మొన్న ఆ మధ్య ఎవరు ఆడపిల్ల వీడియో చూశాను నేను. తెలుగులో 30 వచ్చినాయి సార్, హిందీలో 50 వచ్చినాయి సార్, సైన్స్లో 5 మార్కులు తగ్గినాయి సార్, ఎలా ఫెయిల్ చేస్తారు సార్ అనింది. ఓసారి ఆ వీడియో ఉంటే మా ఎడిటర్ గారు ప్లే చేస్తారు. సైన్స్ లో 43 వచ్చినాయి సార్, సోషల్ లో 31 సార్, దాంట్లో 4 మార్కులు తగ్గినాయి సార్. ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? అలాగే నాకు 40% వచ్చినాయి సార్, నాకు అపోజిషన్ లీడర్ ఇవ్వకుండా ఎలా ఉంటారు సార్ అన్నట్టు కామెడీగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. 40% ఓట్లు వస్తే మీకు వచ్చింది 40 కాదండి, 38, 39 వచ్చాయి. అదొకసారి సరి చేసుకోండి. ఆ తర్వాత 40% ఓట్లు వస్తే మీకు అపోజిషన్ హోదా ఎవరు? అట్లీస్ట్ 10% ఆఫ్ ది టోటల్ ఎమ్మెల్యేస్ అంటే 175లో 10% అంటే 17.5 ఆరు 18. సరే ఆర తీసేసిన 17 కూడా ఎవరు మీకు అపోజిషన్ హోదా? 18కి ఇస్తారు. మీకు ఎన్ని వచ్చాయా? పట్టుమని 11 వచ్చాయి. మీకు ఎలా ఇస్తారు అపోజిషన్ హోదా? జగన్మోహన్ రెడ్డి గారు 10% అసెంబ్లీ రూల్ లేదు అని మీరు అంటా ఉన్నారు, కానీ గతంలో మీరు పలికిన చిలక పలుకులు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 లాగేస్తే ఆయన 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 లాగేస్తే ఆయన 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. నిన్ను అగౌరవపరిచారని అంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. నిన్ను అగౌరవపరిస్తే పరిస్థితి ఎలా ఉండేదంటే, నీ కారు అసెంబ్లీ గేట్ బయటే ఆగుండేది, నువ్వు అక్కడ నుండి సాధారణ ఎమ్మెల్యేగా నడిచెళ్ళేవాడివి. ఆల్రెడీ నిన్ను లోపల దాకా నీ కారు అలౌ చేసి తప్పు చేశారా చంద్రబాబు నాయుడు గారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ భావించేలా నువ్వు ఈరోజు లెటర్ రాసావు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసేది మంత్రుల తర్వాత నీకు అవకాశం ఇచ్చారు. నువ్వు అపోజిషన్ లీడర్ కాకపోయినా, నీకు 10% సీట్లు రాకపోయినా, నీ మీద గౌరవంతో, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి అనేటటువంటి గౌరవంతో నీకు మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. నువ్వు ఎప్పుడైతే పేరు కూడా మర్చిపోయావు కదా, నీది నీ వెనకాల ఉండేటటువంటి ఒక అది మర్చిపోయావు కదా, గుర్తుందా? మంత్రుల తర్వాత నీకు అవకాశం ఇచ్చాడు. మామూలుగా అయితే ABCDEFGHIJ దగ్గర నువ్వు ప్రమాణ స్వీకారం చేయాలంటే మధ్యాహ్నం 1 గంటకో 2 నువ్వు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చేది. కానీ నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి,
నీకు గౌరవం ఇవ్వాలి కాబట్టి ఆయన మంత్రులకు ప్రమాణ స్వీకారం అయిపోగానే నిన్ను ప్రమాణ స్వీకారం చేయనిచ్చారు. ఇప్పుడు నువ్వేమంటున్నావు, 10% ఓట్లు ఏం అవసరం లేదు, 10% సీట్లు ఏం అవసరం లేదు, అపోజిషన్ నేను ఆల్రెడీ మా పార్టీ ఉంది కాబట్టి నేను అపోజిషన్ లీడర్ని అంటున్నావు. సరే అనుకో, నీకు నువ్వు అనుకుంటే మాకేంటి నష్టం, నీకు నువ్వు అనుకో, చదువుకో 100 సార్లు అనుకో, నేను అపోజిషన్ లీడర్ని నేను అపోజిషన్ లీడర్ని నేను అపోజిషన్ లీడర్ అని నువ్వు నీకు ఇష్టం వచ్చిన సార్లు అనుకో, మాకేం అబ్జెక్షన్ లేదు, కానీ అసెంబ్లీకి మాత్రం రా. ఓకే. ఆ తర్వాత 3వ పేజీలో ఇవన్నీ కూడా సోదే. ఈయన కొన్ని ఉదాహరణలు చెప్పారు. పి ఉపేంద్ర ఆఫ్ టీడీపీ వాస్ గ్రాంటెడ్ ది పొజిషన్ ఆఫ్ ఎల్ఓపి ఇన్ ద లోక్ సభ ఇన్ ది ఇయర్ 1984 ఈవెన్ దో టీడీపీ ఓన్లీ సెక్యూర్డ్ 30 seats అవుట్ ఆఫ్ 543 seats. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలో 30 seats వచ్చినటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీలో లీడర్ ఆఫ్ ది పార్టీ ఇచ్చారు ఉపేంద్ర గారికి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇవ్వాల, లీడర్ ఆఫ్ ది పార్టీ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. పి జనార్దన్ రెడ్డి గారి గురించి ఏదో రాసుకొచ్చారు. సరే ఓకే. ఇన్ రీసెంట్ వింటర్స్ లెజిస్లేటివ్ కాన్స్టెంట్ టు అడ్రస్ ది లెటర్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సీకింగ్. పబ్లిక్ ఇంట్రెస్టా? పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి? నువ్వు పబ్లిక్ ఎక్కడ గెలిచావు? పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది ఇక్కడ? ఇందులో నీ సొంత ఇంట్రెస్ట్ ఉంది. నీకు ప్రజలు ప్రతిపక్ష నాయకుడి హోదాను పీకేశారు, నీకు ముఖ్యమంత్రిగా పీకేసి నువ్వు కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు అని చెప్పేసి నీ ప్రతిపక్ష నేత హోదాను కూడా పీకేశారు ప్రజలు. ఇంకా ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది? పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు, నీ ఓన్ ఇంట్రెస్ట్ ఉంది, గుర్తుపెట్టుకో. టు ఎక్సర్సైజ్ మై రైట్ టు స్పీక్ సబ్స్టాన్షియల్లీ అండ్ సబ్స్టాంటివ్లీ with due according to have sufficient time to air the grievances of the people at large. Absent such status and given to the hospitals already displayed, my opportunities and duration of time to speak on public issues would be at the mercy of ruling combine which has no overwhelming majority and the discretion of the honorable speaker who wishes to see me dead. It is hoped that this communication is viewed in the perspective which I intended in the peculiar circumstances of the present numerical composition of the August House. An early response in this regard is solicited. Thanks and regards, yours sincerely, Y.S. Jagannath Reddy. Received on 25/16/2024 at 12:02 p.m. with pen drive. బానే ఉంది ఇక్కడ దాకా. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు అసెంబ్లీకి రావటం మాకు కావాలి. ఒక అధికార పక్ష పార్టీగా పులివెందుల ఎమ్మెల్యే స్థానంలో మీరు అసెంబ్లీకి రావటం మాకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు అసెంబ్లీకి రావాలనే కోరుకుంటా ఉన్నారు. మేము కూడా మీరు అసెంబ్లీకి రావాలని, అభివృద్ధిలో మీరు సహకారం ఉండాలి. ఖచ్చితంగా పదవి అధికారం ఉంటే అభివృద్ధి ఎలా చేస్తామనేది మీరు కళ్ళారా చూడాలి. మీరు నాశనం చేసిన వ్యవస్థలన్నింటినీ తిరిగి గాడిలో ఎలా పెడతారా చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు అసెంబ్లీలో నుండి కళ్ళారా చూడాలి. మీరు నాశనం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గాడిలో ఎలా పెడతారనేది మీరు అసెంబ్లీకి రావాలనే మేము కోరుకుంటా ఉన్నాం. మీరు మాట్లాడే టైం మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు టైం ఉండదు అని అనుకుంటా ఉన్నారో కానీ మీకు మాట్లాడే టైం ఖచ్చితంగా ఉంటుంది. మీకు నిర్దేశించిన సమయంలో మీరు మాట్లాడతారు. సరే, దానికి అపోజిషన్ లీడరే అయ్యి ఉండవసరం లేదు. నేను అపోజిషన్ లీడర్ని అయితేనే అసెంబ్లీకి వస్తానంటే మెంగదెక్కడ? నువ్వు పులివెందుల శాసనసభ్యుడివి, మిగిలిన 10 నియోజకవర్గాల్లో 10 మంది శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ నిన్ను నమ్మి, ప్రజలందరూ మీ పార్టీని నమ్మి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళ తరపున మీరు అసెంబ్లీకి రావాలి. లేదు నేను అపోజిషన్ లీడర్ అయితేనే వస్తాను అంటే మింగదు, రావాల్సిందే. కాబట్టి మీకు ఓట్లేసిన ప్రజలకు జవాబుదారీతనంగా మీరు అసెంబ్లీకి రావాలి. అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారో చూడాలి. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎట్లా చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెడతారో అనేది మీరు చూసి నేర్చుకోవాలని చెప్పేసి తెలుగు యువత తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి లెటర్లు, పనికిమాలిన లెటర్లు రాసే బదులు మీరు ఎందుకు ఓడిపోయారో విశ్లేషించుకొని సరైన పద్ధతిలో మీరు మారి ప్రజలకు, మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు కనీసం జవాబుదారీగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, లేదంటే 2029లో మీకు ఆ 11 కూడా రావు. ఇట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ.